ఎన్నికలకు రోజుల వ్యవధే మిగిలింది. పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రజలను మెప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపు ధీమాపై వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? శ్రీకాకుళం ఓటర్ల నేతల నుంచి ఏం ఆశిస్తున్నారు? నమస్కారం అండి. పార్తీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి నా పేరు సంతోష్ అండి. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రజానీకానికి ఎంతో అన్యాయం చేసింది. ప్రతి ఒక్కరి దగ్గర కూడాను ఎటువంటి హామీలు ఇచ్చినా హామీలు నెరవేర్చలేకపోయింది. అందుచేతన మనం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక్క ఛాన్స్ అనేది ఏదైతే ఉందో ఈ ఒక్క ఛాన్స్కి ఆ ఛాన్స్ విడిచిపెట్టేసి కొత్తగా ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి మనకి ఏదైతే ఉందో దానికి ఛాన్స్ అవ్వాలని ప్రజానీకం అంతా కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మున్సిపాలిటీ కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాం. మనకి ఇక్కడ సెంట్రల్లోనే అయితేనేమి స్టేట్లో అయితేనేమి సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం అనుకుంటే వైసీపీ చాలా వైఫల్యాలతో నిండున్నది. చాలా వరకు కూడా తప్పుడు పథకాలు అనేవి ఇచ్చేస్తూ చాలా వరకు జనాల్ని మోసగించి ప్రభుత్వం అనేది నడిపింది ఇంతవరకు కూడా. మాది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం అండి. ఈ కూటమి అభ్యర్థిగానే వస్తే అభివృద్ధి మటుకు చాలా బాగుంటుందండి. ఈ 5 సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏది అభివృద్ధి జరగలేదండి. అసలు మా కూటమి ఇదంటే మాకు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అండి. అగ్నికి వాయు తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారును నెక్స్ట్ మోడీ గారు ఆశీస్సులు కూడా ఉన్నాయి. అలాంటి నాయకుడి దగ్గర జయకృష్ణ గారు ఉండడం ఇద్దరు మంచి యువకులు కాబట్టి మా నియోజకవర్గం మాకు ఇది కావాలండి, ఇంప్రూవ్మెంట్ కావాలండి. పార్టీలకు అతీతంగా మేము మాట్లాడుతున్నాము. ఏదైనా మా నియోజకవర్గం మట్టుగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఈయన ద్వారా అవుతుందని నమ్మకం అయితే మాకు ఉన్నదండి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం బొమ్మాల ప్రసాద్ పెయింటింగ్ కాంట్రాక్టర్ని. ఈ జగన్ ప్రభుత్వం కన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జయకృష్ణ గెలిస్తే విలేజ్లు బాగుపడతాయి, కార్మికులు బాగుపడతారు. తర్వాత ఏది కూడాను ఇప్పుడు కొనుక్కోవాలంటే ధరలు విపరీతంగా ఉంది. ఈ కూటమి వస్తే అన్ని విధాలుగా సహకరిస్తారు.